తెలంగాణ బీసీ కమిషన్ బహిరంగ విచారణ కంప్లీట్ అయింది. ప్రజలు వివిధ కుల సంఘాల నుంచి వచ్చిన అంశాలపై రిపోర్ట్ రెడీ చేస్తున్నారు. 10 ఉమ్మడి జిల్లాల్లో జరిగిన విచారణకు సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ బీసీ కమిషన్ బహిరంగ విచారణ ముగిసింది. 10 ఉమ్మడి జిల్లాల్లో పర్యటించిన బీసీ కమిషన్ కు విజ్ఞప్తులు వెల్లువెత్తాయి. కుల సంఘాలు మేధావుల నుంచి 1300 వినతులు వచ్చాయి. వీటిలో 1000కి పైగా విజ్ఞప్తులు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని వచ్చాయి. 2 నుంచి 4% ఉన్న ఈబీసీలకు 10% రిజర్వేషన్లు కల్పించాలని, 50% ఉన్న బీసీలకు కూడా జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని కుల సంఘాలు డిమాండ్ చేశాయి. తెలంగాణ ఏర్పడ్డాక బీసీ జాబితాలోంచి తొలగించిన 26 కులాలను తిరిగి చేర్చాలంటూ హైదరాబాద్ కు చెందిన కుల సంఘాల నుంచి వినతులు వచ్చాయి. ఏబీసీడీ కేటగిరీలోనూ మార్పులు చేయాలని కొన్ని కుల సంఘాలు డిమాండ్ చేశాయి. తమను ఎస్టీ జాబితాలో చేర్చాలని వాల్మీకి బోయలు, ఎస్సీ జాబితాలో చేర్చాలని రజకులు విజ్ఞప్తి చేశారు. విలేజ్ డెవలప్మెంట్ కమిటీలు చేసే కుల బహిష్కరణాలని అడ్డుకోవాలని బీసీ కమిషన్ కు వినతులు వచ్చాయి. విద్య, రాజకీయ పరంగా రిజర్వేషన్ కోటా పెంచాలని ఎంబీసీలు డిమాండ్ చేశారు. వైపు రాష్ట్రంలో ఇప్పటికే 90% సమగ్ర కుటుంబ సర్వే పూర్తయిందని బీసీ కమిషన్ నిరంజన్ తెలిపారు. ఈ సర్వేపై కొంతమంది అపోహలు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బహిరంగ విచారణ ప్రక్రియలో వచ్చిన అంశాలన్నీ ప్రభుత్వానికి నివేదిస్తామని వెల్లడించారు జి. నిరంజన్.